రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపామయుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవా, భూమి ఆకాశములను సృజించిన మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, సూర్యోదయము మొదలుకొని ఈ క్షణము వరకు యేసయ్యా మాకు తోడై, మా ప్రయాణంలో తోడై క్షేమంగా నడిపించినందుకు వందనాలు. యేసయ్యా, నీ పరిశుద్ధ మందిరములో తండ్రి మాతో మాట్లాడి నీ వాక్యము చేత బలపరిచి స్థిరపరిచినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, సర్వశక్తిమంతుడవు తండ్రి, గొప్ప దేవా, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేమో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి. గొప్ప దేవా, ఎంతో గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు యేసయ్య. మా కన్నా తండ్రివై మమ్ము ఆదరించే తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు. తల్లిగా లాలించే దేవుడవు, తండ్రిగా ప్రేమించే దేవుడవు తండ్రి, స్తోత్రాలు యేసయ్య. ఈ భూలోకపు తండ్రి కొంతకాలము మాత్రమే మాతో ఉంటారు, కానీ యేసయ్య మీరు మాత్రము శాశ్వత కాలము మాతో ఉండే తండ్రివిగా మాకున్నందుకు స్తోత్రాలు యేసయ్య. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రతి అవసరతను, ప్రతి అక్రతను దేవా నీ నామంలో తీరుస్తూ మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న నాయకుడవుగా, తండ్రివిగా మాకున్నందుకు స్తోత్రాలు యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ భూలోక తండ్రి కొంతవరకు మాత్రమే మాకు ఏమి అవసరమో, ఏమి కావాలో చూసుకుంటాడు, కానీ యేసయ్య మీరైతే తండ్రి నిత్యము మాకేం అవసరమో, మేము ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో మాకు నేర్పించే నిత్యుడవైన తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, వారు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనలతో ప్రభువా వారి హృదయము ఏ విధంగా ఉందో, వారి హృదయంలో ఏమి ఆలోచించి ఈ ప్రార్థనలో ఏకీభవించారో తండ్రి, వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు గనుక యేసయ్య వారి ఆలోచనలను సఫలపరచండి తండ్రి, వారి ఉద్దేశాలను సఫలపరచండి దేవా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఇరుకు ఇబ్బందును తొలగించండి, ఆశీర్వదించండి, దీవించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను, ప్రతి అక్రతను నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు యేసయ్య. నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో మంది అనారోగ్యంతో, అనేకమైన బాధల చేత, అనారోగ్యం చేత ఉన్నారు తండ్రి. వారిని ముట్టండి. అది ఎలాంటి అనారోగ్యమైన తండ్రి, వారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు యేసయ్య. ఆర్థిక పరిస్థితుల్లో అట్టడుగు స్థితిలో ఉండి బాధపడుచున్నారేమో, ఆర్థికంగా లేవనెత్తండి తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న వారు ఇచ్చేవారిగా ఉంటారు, కానీ అడుక్కునే వారిగా ఉండరని నీ వాక్యము సెలవిస్తుంది. తలగా ఉంటారే గాని తోకగా ఉండరని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా యేసయ్య వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి, అప్పు బాధల నుంచి విడిపించండి తండ్రి. మహోన్నతుడా, గర్భఫలము లేని దంపతులను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారికి గర్భఫలము పొందుకోలేకపోవచ్చున్నారు యేసయ్య, వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం ఇచ్చేది మీరే గనుక యేసయ్య వారికి చక్కటి బహుమానాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా తండ్రి, జాబ్ కోసము ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానమును దయచేయండి. ఏం చదవాలో, ఎలా చదవాలో, ఏ సబ్జెక్ట్ చదవాలో, ఏ సబ్జెక్ట్ చదివితే మంచి మార్క్స్, మంచి స్కోర్ చేయగలరో తండ్రి, వారికి చక్కటి జ్ఞానమును దయచేయండి. జాబ్ పొందుకొనిలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు యేసయ్య.
తండ్రి. అలాగే దేవా, కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకుని, క్షమించుకొని, ప్రేమ, సఖ్యత, సమాధానము కలిగి జీవించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు యేసయ్యా. అలాగే తండ్రి, మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పరిచర్య ప్రభువా మరింత విస్తరించాలి కానీ ఆగిపోవడానికి వీల్లేదు తండ్రి. వారిని ఆశీర్వదించండి. అనేక మందికి ప్రభువా నీ రక్షణ సువార్త వెళ్లులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్యా, మేము పడుకొనిచుండగా దేవా, దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగము, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయండి. చెడు కలలు, చెడు తలంపుల నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన నిద్రను దయచేసి రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడు అనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.